వ్యవసాయ రంగంలో ప్రత్యేకత కలిగిన నెల్లూరు జిల్లా వర్షాభావం నీటి ఎద్దడితో సతమతమవుతోంది. వరి పంటను విస్తారంగా పండించే నెల్లూరు జిల్లాలో గత 5 సంవత్సరాల నుంచి పంటలు పండక రైతన్నలు కూలీలు సంక్షోభంలో పడిపోయారు. దీనికి తోడు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఒకవైపు డెల్టా, మరోవైపు మెట్ట ప్రాంతాలున్న జిల్లాలో వర్షాలు కురవకపోవడంతో డెల్టాలోని జల వనరులు కూడా అడుగంటాయి. దీంతో ఎన్నడూ లేని విధంగా తాగునీటి సమస్య వెంటాడుతోంది. జిల్లాలో ప్రధాన జల వనరులైన సోమశిల జలాశయం, కండలేరు, కనిగిరి, సర్వేపల్లి రిజర్వాయర్లలో నీరు అడుగంటింది. 80 టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిల, 68 టీఎంసీల సామర్థ్యం కలిగిన కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్కి చేరాయి. దీంతో కనిగిరి, సర్వేపల్లి రిజర్వాయర్లు కూడా నీరు లేక ఎండుముఖం పట్టాయి. జిల్లాలో ప్రధాన రిజర్వాయర్లలో నీరు లేకపోవడం, సాధారణ వర్షపాతం గణనీయంగా పడిపోవడంతో తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా నెల్లూరు, గూడూరు, కావలి, ఆత్మకూరు డివిజన్లలో పలు గ్రామాలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. భూగర్భ జలవనరులు అడిగంటిపోవడం, చెరువులు, కాలువలు, బావులు, కుంటలు ఎండిపోవడంతో బోర్లలో కూడా నీరు రావడం లేదు. దీంతో నీటి కోసం స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ట్యాంకర్ల నీటిపై ఆధారపడాల్సి వస్తోంది. తాగునీటి కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవంగా పరిస్థితి భిన్నంగా ఉంది. గూడూరు రూరల్ మండలంలోని చెన్నూరు గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్నట్లు ప్రకటించి 2 ఏళ్లు గడిచినా కనీసం తాగునీటి సమస్యను కూడా తీర్చలేకపోయారని ప్రజలు విమర్శిస్తున్నారు. ట్యాంకర్ల కోసం గంటల కొద్దీ వేచి ఉండడం వల్ల నిత్యం పనులకు కూడా వెళ్ళలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వాటర్ ప్రాబ్లం 4 డేస్కి ఒకసారి వస్తూ ఉన్నాయి. వాటర్ ఈ రోజే ట్యాంక్ ద్వారా తెప్పించడం జరిగింది. అంటే మోటార్లు ఉండే వాళ్ళకి వాటర్ వదిలినప్పుడు కొంచెం వస్తాయి, లేకపోతే లేస్తాయి. ఈ నీళ్లు మాత్రం రావటం లేదు. నీళ్ళకి బోరు కొట్టి ఉప్పు నీళ్ళు స్నానం చేసి ఒళ్ళు మండిపోతుంది. సరిగా రావటమే లేదు. ఎద్దులు ఉండే ఎద్దులకి నీళ్లు వాటికి మండిపోతున్నాము. ఈ కష్టం చేసుకొని ఈ నీళ్ళు తెచ్చుకునేసరికి మా ప్రాణాలు పోతున్నాయి. నీళ్లు రావడం లేదు. కొళాయికి తాగేదానికి కూడా నీళ్లు లేవు. అసలు క్యాన్ నీళ్ళు తీసుకొని తాగుతున్నాము. ఆ బోర్ నీళ్ళు తీసుకుని అది తీసుకుని పోసుకుంటే జలైపోతుంది ఒళ్ళంతా. గుడ్డలు నీళ్ళు సమస్య అయిపోతుంది. మా నీళ్ళు పెద్ద బాధ అయిపోతుంది. మా ప్లాన్ ఈ ఊరికి నీళ్లు రావాలా. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు దత్తత తీసుకుంటాం, ఈ గ్రామాన్ని, ఈ ఏజ్ని బాగుపరుస్తామని చెప్పారు చెన్నూరుకి వచ్చినప్పుడు. కానీ ఏం చేయలేదు. ఇదే విధంగా నీళ్ళకి ఇబ్బంది పడితే ప్రజలు అవసరాలు పడుతున్నారు. కానీ చెప్పి మటుకు 2 సంవత్సరాలు అయిపోతుంది, ఏం చేయలేదు. నీళ్ళకి చాలామంది ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతవరకు ఎన్నో నాయకులు వస్తున్నారు కానీ వాటర్ గురించి పట్టించుకోవట్లేదు. ఈసారన్నా మరీ ఇప్పుడైతే మరీ ఇబ్బందికరంగా ఉంది వాటర్కి. వచ్చే ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాటర్కి మాత్రం ఇక్కడ చేయాలని బాగా. మరోవైపు మెట్ట ప్రాంతంలో రైతులకు ఆర్థికంగా చేదోడుగా నిలిచే ఉద్యానవన పంటలైన నిమ్మ, బత్తాయి చెట్లు కూడా ఎండిపోతూ ఉండడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే నిమ్మ, బత్తాయికి మార్కెట్లో మంచి ధర వస్తోంది. ఈ తరుణంలో వర్షాలు లేక దిగుబడి పడిపోవడం, నీరు లేక చెట్లు ఎండిపోతూ ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బోర్ల ద్వారా పంటను కాపాడుకునే ప్రయత్నం చేసినా నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 30,000 ఎకరాలలో నిమ్మ, 25,000 ఎకరాలలో బత్తాయి సాగు చేస్తున్నారు. ఈ సమయంలో దిగుబడి బాగా వస్తే రైతుకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కలిగేది. కానీ వర్షాలు లేకపోవడంతో పూత తగ్గిపోవడంతో దాని ప్రభావం దిగుబడిపై పడింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో కూలీ పనులకు కూడా వెళ్ళలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండ్ల తోటల రైతులు కూడా చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అవి కన్నబిడ్డల్లాగా పెంచుకున్నటువంటి చెట్లు మలమల ఎండిపోతూ ఉన్నాయి. వాళ్ళ కళ్ళ ముందే అవన్నీ కూడా ఎండిపోవడం చూసి చాలా కిన్న హృదయులై ఉన్నారు. చెరువుల్లో ఒక్క చుక్క నీరు కూడా లేదు. గత 4 సంవత్సరాల నుంచి పంటలు లేని కారణంగా గ్రామంలో కూడా కరువు విలయ తాండవం చేస్తుంది. నిమ్మ రైతులు తమ యొక్క కష్టాన్నంతా బూడిద పాలైనట్టు బోర్లు పాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని బోర్లు వేసినా, ఎంత లోతు వేసినా నీళ్లు పడక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మార్కెట్కి వచ్చేటువంటి దరిదాపు 10,000 లూజుల్లో నిత్యం 7,000 లూజులు ఎండిపోయి వస్తున్నాయి. ఉదయగిరి, రాపూరు, ఆత్మకూరు, కావలి, సుల్లూరుపేట, నాయుడుపేట, పెళ్లకూరు ప్రాంతాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. జిల్లాలో 500 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన పులికాట్ సరస్సులో కూడా నీరు లేకపోవడంతో పశువులు, పక్షులతో పాటు మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలంగి, పెన్న, కైవల్య నదులలో ఇసుకను ఇష్టానుసారంగా తోడేయడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. ఇటు